హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే పింక్ కాడ తోటకూర ఇది చాలా చిన్న పాట్‌లో ఎంత హెల్తీగా గ్రో అయ్యిందంటే ఇందులో ఒక మందార మొక్క ఉంది. దాంట్లోనే ఇవన్నీ మొక్కలు పుట్టేసాయి. అలాగే బచ్చలి కూర 4 రకాల ప్లాంట్స్ అయితే ఇందులో వచ్చాయి. నేను వేరే పనిలో బిజీలో ఉండి వీటిని తీయడం లేట్ అయిపోయింది. అంతలోనే ఇవైతే చక్కగా పెరిగిపోయాయి. ఇట్లా కట్ చేస్తుంటే కూడా మనకి ఎంత లేతగా ఉన్నాయో అర్థమవుతుంది. మనకు ఎన్నో రకాల తోటకూర మొక్కలు ఉంటాయి కదా, అందులో ఇదొక రకమైనది. ఇది ఎంత పెద్దగా పెరిగినా కూడా అది అసలు చాలా మనం కట్ చేస్తుంటేనైతే లేతగా ఇలా విరిగిపోతుంది. ఇంకా బచ్చలైతే మనం వేరే పాట్‌లో రీప్లాంట్ చేసుకోవచ్చు. మన గార్డెన్‌లో ఇట్లాంటి హెల్తీగా ఉన్న అనుకోని ఆకుకూరలని హార్వెస్ట్ చేసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చిన్న పాట్లు రకరకాల ఆకుకూరలు ఇంత హెల్తీగా పెద్ద పెద్ద ఆకులతో చూస్తుంటే అయితే భలే సరదాగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.